బండి సంజయ్ కొడుకు ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి ఇంకో కార్యక్రమం లేనట్టు బండి సంజయ్ పైన పడద్దని అన్నారు. కేటీఆర్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బండి సంజయ్కు ఆయన కొడుకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా వాళ్లకు సంబంధించిన మీడియాను వాడుకుంటున్నారని ఆరోపించారు. కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లింది. కేటీఆర్, కేసీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. ఇక్కడ బండి సంజయ్ కుటుంబాన్ని మాత్రమే కాదు, మైనర్ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చారని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. అంతేకాదు మీ కుటుంబంలోనే ఒక మహిళ సారా వ్యాపారంలో కోట్లాది రూపాయల కమిషన్ తీసుకుంటే జైలుకు పంపిస్తే మీరు రిజైన్ చేశారా? అది క్రైమే కదా. మీరు రిజైన్ చేశారా? మీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను. ఈ యొక్క అబ్బాయి బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను, మీరు చేస్తున్నది విష ప్రచారం. ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మీరు ఎక్కడ ఫార్ములా కేసులో అరెస్ట్ అవుతారనో, మీ పెద్దవాళ్ళు ఎక్కడ కాళేశ్వరంలో ఇరుక్కుంటారనో భయానికి ఈరోజు బీజేపీ మీద ఇటువంటి అబద్ధాలు వేస్తా ఉన్నారు. అంతేకాదు మీ కుటుంబంలోనే ఒక మహిళ సారా వ్యాపారంలో కోట్లాది రూపాయల కమిషన్ తీసుకుంటే జైలుకు పంపిస్తే మీరు రిజైన్ చేశారా? అది క్రైమే కదా. మీరు రిజైన్ చేశారా? మీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను. ఈ యొక్క అబ్బాయి బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను, మీరు చేస్తున్నది విష ప్రచారం. ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మీరు ఎక్కడ ఫార్ములా కేసులో అరెస్ట్ అవుతారనో, మీ పెద్దవాళ్ళు ఎక్కడ కాళేశ్వరంలో ఇరుక్కుంటారనో భయానికి ఈరోజు బీజేపీ మీద ఇటువంటి అబద్ధాలు వేస్తా ఉన్నారు. అంతేకాదు మీ కుటుంబంలోనే ఒక మహిళ సారా వ్యాపారంలో కోట్లాది రూపాయల కమిషన్ తీసుకుంటే జైలుకు పంపిస్తే మీరు రిజైన్ చేశారా? అది క్రైమే కదా. మీరు రిజైన్ చేశారా? మీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను. ఈ యొక్క అబ్బాయి బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను, మీరు చేస్తున్నది విష ప్రచారం. ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మీరు ఎక్కడ ఫార్ములా కేసులో అరెస్ట్ అవుతారనో. బండి సంజయ్ కొడుకు ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి ఇంకో కార్యక్రమం లేనట్టు బండి సంజయ్ పైన పడద్దని అన్నారు. కేటీఆర్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బండి సంజయ్కు ఆయన కొడుక్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా వాళ్లకు సంబంధించిన మీడియాని వాడుకుంటున్నారని ఆరోపించారు. కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లింది. కేటీఆర్, కేసీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. ఇక్కడ బండి సంజయ్ కుటుంబాన్ని మాత్రమే కాదు, మైనర్ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చారని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, బండి భగీరథ్ ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ గా రామచంద్రరావు స్పందించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. బండి భగీరథకి సంబంధించినటువంటి కేసు పైన ఇప్పటి వరకు కూడా బీజేపీ నేతలు చాలా సైలెంట్ పాత్ర పోషించారు. ఇప్పటి వరకు కూడా మాట్లాడినప్పటికీ 1-2 మాటలు తప్ప దీనిపైన సీరియస్గా కామెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చాలా సీరియస్గా బండి భగీరథకి సంబంధించినటువంటి కేసు పైన ఆ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టింపు లేదు, బండి భగీరథకి సంబంధించినటువంటి కేసు పైనే వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా బండి భగీరథకి సంబంధించినటువంటి కేసు పైన ముందు నుంచి కూడా ఆ బాధితురాలకు సంబంధించినటువంటి కుటుంబాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి కేసులు చాలా నమోదైనాయి. ఆ బాధితులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఎప్పుడైనా అండగా ఉన్నారా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు పెద్ద ఎత్తున ఈ బండి భగీరథకి సంబంధించినటువంటి కేసు అంశంలో విష ప్రచారం చేయడంతో పాటు అదేవిధంగా ఆ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలంటూ కూడా చేస్తున్నటువంటి ఇటువంటి ప్రచారం చేస్తున్నటువంటి దీనికి సంబంధించినటువంటి అంశం పైన అదే ఘాటుగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో కవిత లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి కేసులో ఇరుక్కున్న తర్వాత మీరెందుకు అటు కేటీఆర్ కానీ ఇటు కేసీఆర్ కానీ ఎందుకు రాజీనామా చేయలేదనేటటువంటి అంశాన్ని కోట్ చేయడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు బండి సంజయ్ తప్పు చేయలేదు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు తప్పు చేశారు, బండి సంజయ్ తప్పు చేస్తే మేమే యాక్షన్ తీసుకుంటామంటూ కూడా అదే స్థాయిలో ఆయన ఘాటుగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా బండి భగీరథకి సంబంధించినటువంటి
కేసు అంశంలో బీఆర్ఎస్ ఒకవైపు పెద్ద ఎత్తున బీజేపీని టార్గెట్ చేస్తూ బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ ఇప్పటివరకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా ఎవరు కూడా అంతగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మాత్రం ప్రధానంగా కరీంనగర్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా బండి సంజయ్ వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. దీంతో ఈ అంశం పైన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సీరియస్గా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా పెద్దమ్మ తల్లి ఆలయంలో ఒక బాలిక పైన గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఈ కేటీఆర్ ఏం చేశారు, ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటటువంటి అంశాన్ని కూడా స్పందించడం జరిగింది. ఈ బాధిత కుటుంబానికి సంబంధించి వెనుక నుంచి కేటీఆర్ఏ మొత్తం ఈ తతంగానంతా కూడా నడిపిస్తున్నారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా బేరీజ్ చేసుకుంటూ కూడా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో బండి భగీరథకి సంబంధించినటువంటి అంశంలో కేసు నడుస్తుంది. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ తీసుకోవడం ఎవరికైనా సరే ముందుగా ఉన్నటువంటి హక్కు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు బండి భగీరథకి సంబంధించినటువంటి కేసుని కావాలనే బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటుందంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాల్సింది. థ్యాంక్ యూ నాగేంద్ర. మీకు అసలు ఏమి హక్కు ఉన్నది? నేను బండి సంజయ్ గారి ఒక విషయాన్ని కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఇంకో కుటుంబం ఇంకో ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పిలుస్తున్నారు. మీకు వేరే కార్యక్రమం లేనట్టు మీ లీగల్ సెల్ టీము, మీ సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ ద మోరల్ రైట్ యువర్ గాట్? అయిపోయింది. వాట్ ఈస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విత్డ్రా కాండి. ఫైట్ పొలిటికల్లీ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. మీ దగ్గర ఇష్యూస్ లేవు కాబట్టి ఈరోజు ఒక కుటుంబ సభ్యుని ఈరోజు మీరు వాడుతూ ఉన్నారు. నిజంగా మీరు మా అబ్బాయి తప్పు చేసి ఉంటే ఆయన రిజైన్ చేయాలంటే మీ ఇంట్లో ఆడపడి తప్పు చేస్తే మీరెందుకు రిజైన్ చేయలే? ₹1,00,000 మీరు తీసుకున్నారు కదా, వై డి యు రిజైన్ దెన్? ఇవన్నీ కూడా ఆలోచించాలి కేటీఆర్ గారు. మీరేదో రెచ్చగొట్టేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేసి బండి సంజయ్ గారి మీదనో ఇంక పార్టీ మీదనో వృద్ధాలంటే తప్పది. ఇట్ ఈస్ ఒక లీగల్ ఇష్యూ. ఒక కేసు రిజిస్టర్ అయింది. అమ్మాయికి జస్టిస్ జరగాలనే ఆలోచనతో పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి లెటర్ లీవ్ ఇట్ టు పోలీస్. ఇది ఇన్వెస్టిగేట్ కేసు చేసుకుంటారు. మా మినిస్టర్ కానీ మీరు కూడా తప్పు చేస్తే ఎస్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ మీ. అలా ఇంట్లో కుటుంబం తప్పు చేస్తే తప్పది. మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు తప్పు చేసింది, అది గుర్తుపెట్టుకోండి. మీరు రిజైన్ చేయలే అప్పుడు. ఇప్పుడు అడుగుతామో రిజైన్ చేయమని. యువర్ ఫ్యామిలీ మెంబర్ హ్యాస్ కమిటెడ్ ఎ సోషల్ రేప్. సొసైటీ మనీ, పబ్లిక్ మనీ. సో కాబట్టి దయచేసి బీఆర్ఎస్ వారికి చెప్తా ఉన్నాను, ఇంకా చేయాల్సింది మీరు ఆపండి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా మిమ్మల్ని నమ్మడానికి లేదు ప్రజలు ఇక్కడ. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మీరు దయచేసి మీరు రాజకీయంగా ఫైట్ చేయలేకపోతే మీరు విడ్రా కానీ పాలిటిక్స్ నుంచి. అంతేగాని ఈ యొక్క చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొచ్చి కుటుంబ విషయం అంటే సంజయ్ కుటుంబ విషయం కాదు, అవతల వాళ్ళతో కుటుంబ విషయం. వాళ్ళ సెన్సిటివిటీ ఆలోచించండి. మైనర్ అని మీరంటున్నారు. మైనర్ మీరు ఎందుకు భయారు? ఇంకా ట్రామా ఎందుకు తీసుకొస్తున్నారు మీడియాలో వచ్చి? యు ఆర్ క్రియేటింగ్ ట్రామా ఇన్ దేర్ ఫ్యామిలీ. కాబట్టి రెస్పాన్సిబుల్గా బిహేవ్ కావాల్సిందిగా నేను కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, మీరందరూ బీఆర్ఎస్ కొమ్ముక్కై ఉన్నారు. మీకు దమ్ము ధైర్యము నిజంగా ఉంటే వాళ్ళని ఫార్ములా కేసు అరెస్ట్ చేయండి, కాళేశ్వరంలో అరెస్ట్ చేయండి. ఏదో సిబిఐకి ఇచ్చిన సిబిఐకి ఏం ఇవ్వలే మీరు. ఏదో 2-3 బ్యారేజ్ గురించి ఇచ్చారు. మొత్తం ప్రాజెక్టులు ఇవ్వండి. ఎక్కడెక్కడ అయింది? మీకు ప్రజలు మీకు వాళ్ళు చేసిన కరప్షన్కు మీకు ఓటేశారు. మీరు చేయాల్సిన పని మాత్రం చేసేట్లా? యూ షుడ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దీస్ పీపుల్ హూ కమిటెడ్ క్రైమ్ ఇన్ దిస్ సొసైటీ అగేన్స్ట్ తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. తెలంగాణ ధనాన్ని దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఆ కామ్ ఉన్నది. మీరు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, వై ఆర్ నాట్ టేక్ యాక్షన్ అగిద్దాం? మీరే